హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. ముందుగా పీపుల్స్ పోస్ట్ న్యూస్ మార్నింగ్ హెడ్లైన్స్కి స్వాగతం. ముందుగా మనం ఇవాళ ఏపీకి సంబంధించిన న్యూస్ పేపర్ అనాలిసిస్ చూస్తున్నాం. ఏపీకి సంబంధించిన న్యూస్ పేపర్ అనాలిసిస్లో మొదటగా సాక్షి న్యూస్ పేపర్ చూస్తున్నాం. సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్ చూసుకుంటే కనుక తిరుమల తిరుపతి ఘటన వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లో జారీ చేసే విషయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వాళ్ళ గురించి, తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి గురించి మొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముగ్గురు వెళ్ళారు, పరామర్శించారు. అంతా జరిగింది. దాని గురించి న్యూస్ అండి. భక్తులు పోతేనేం మనోళ్ళు భద్రమే. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చంద్రబాబు అండ. వారిద్దరిపై మంత్రుల ఫిర్యాదును పట్టించుకోని సీఎం. తన ఘోర వైఫల్యాలను దాచిపెట్టి కపట నాటకం. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ, టీటీడీ విజిలెన్స్ డీఎస్పీలపై చర్యలు శూన్యం. త్వరలో టీటీడీ ఈవో శ్యామలరావు బదిలీకి రంగం సిద్ధం. తమ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులకు సహకరించని సివిఎస్ఓ శ్రీధర్పై ప్రభుత్వం బదిలీ వేటు. ముందే అనుకున్న వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ గప్చిప్. బీఆర్ నాయుడు ద్వారా డిప్యూటీ సీఎంకు బాబు బ్రేకులు. ఇది ఎంత ఘోరం అంటే, ఒక పక్క మనుషులు ప్రాణాలు పోయాయి, తీవ్రమైన విషాదం. అది ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసిన ఘటన. అందులో తిరుమల తిరుపతిలో ఎప్పుడూ జరగని ఘటన. దానిపైన పరామర్శకు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైతే దానికి కారకులో వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ లడ్డూ కల్తీ విషయం జరిగినప్పుడు మన పవనానందుల స్వామీజీ, అదే ఏపీ డిప్యూటీ సీఎం గారు, మాల తీసుకొని, సో అది ఏదైతే అపవిత్రం జరిగిందో ఆ అపవిత్రత పోవాలనేసి దీక్షధారణ చేశారు. అది కల్తీ జరిగిందా జరగలేదా, ఆ రిపోర్ట్ నిజమా కాదా అన్నది ఇప్పటికీ కూడా చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరితో అయినా కొంతమంది అవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది ఏదెలా ఉన్నా కూడా పైన ఉన్న దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. తప్పు చేసిన వాళ్ళకి తగిన శిక్ష వేస్తారు. అందులో ఎలాంటి సందేహము లేదు. అయితే అప్పుడు అంత హడావిడి చేసి సనాతన ధర్మాన్ని కాపాడేది నేనే అంటే ఇంకెవ్వరూ లేరు అన్నట్టు అంత ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఘటన జరిగితే స్పందించలేదండి. కనీసం గంటలోపు కూడా స్పందించలేదు. ఇది నిర్లక్ష్యం కాదా? దాన్ని బట్టి చూస్తే ఎందుకు స్పందించలేదో ఇప్పుడు అర్థమవుతోంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు ముందే వాళ్ళు అనుకున్న వ్యూహం ప్రకారము పవన్ కళ్యాణ్ని మాట్లాడనీకుండా చేశారని. కూటమిలో భాగమే కదండి పవన్ కళ్యాణ్. అందులో ఆయన డిప్యూటీ సీఎం, జనసేన కూటమిలో భాగము, అందులో డిప్యూటీ సీఎము, ఇంకా మంత్రి కూడా. అలాంటి అతన్ని మాట్లాడనీకుండా చేశారని చెప్పేసి సాక్షిలో ఇచ్చారు. బీఆర్ నాయుడు చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశానికి చాలా ప్రోగా ఉంటుందనేది బహిరంగ సత్యం. అది రహస్యమేం కాదు, బహిరంగ రహస్యం కూడా. అందుకని చెప్పేసి బీఆర్ నాయుడికి చైర్మన్ పదవి కట్టబెట్టారు, టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు అన్న మాటలు కూడా వచ్చాయి ఆయనకి చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు. కానీ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలండి? పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానం. ఆ దేవస్థానంలో మీరు ఒక చైర్మన్ని పెట్టినా, ఆ టీం మొత్తం ఎవరిని పెట్టినా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, వాళ్ళు ఎంత కోటీశ్వరులు అవ్వచ్చు, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇది దేవుడికి సంబంధించిన విషయం. దేవుడు, భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. మీరు ఎలాంటి వాళ్ళని చైర్మన్గా పెట్టాలి? మీరు ఒకసారి ఎంక్వైరీ మీకు కూడా తెలిసి ఆయనకి ఫేవర్ చేయాలి కాబట్టి మీరు చైర్మన్ పదవి అప్పగించారనేసి చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. ఒకసారి బయటకు వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్తే కనుక మీకే తెలుస్తుంది. ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా మీ ముందరే సీఎం గారు, వింటున్నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ముందరే ఒకవైపు ఈవో శ్యామలరావు గారు, ఇంకొక వైపు బీఆర్ నాయుడు బాహాబాహీకి దిగారు మాటలు ఇద్దానికి. అంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అలాంటప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మీరు సరే, దీనికి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా ఎవరైతే జేఈఓ, అసిస్టెంట్ జేఈఓలు ఎవరైతే దాంట్లో ఉన్నారో కమ్యూనికేషన్ సరిగా, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారి మీద చర్యలు తీసుకున్నారు, బాగానే ఉంది. మరి చైర్మన్, ఈవో వీళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఏం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? బీఆర్ నాయుడు గురించి మీకు తెలుసు, వాళ్ళది కూడా తప్పుంది కదా, ఎందుకు వాళ్ళని సస్పెన్షన్ చేయలేదు? ప్రజల నుంచి ఇదే మాట వస్తుంది. మీరు ఇందాక అన్నట్టు మీరు కావాలంటే గ్రామాలకి లేదా భక్తుల దగ్గరికి వెళ్ళండి. మీరు భక్తులు ఎవరైతే కనుక ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కొంతమంది సూటి ప్రశ్నలు వేశారు కదా మీకు కూడా. కానీ అవి బయటకి వచ్చారు కొంతమంది బయటకు చెప్పలేదు.
వాళ్ళకి ఇట్లాంటివి రానివ్వకుండా చేసే దాంట్లో మీరు సిద్ధహస్తులు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ దేవుడి విషయంలో మామూలుగానే ఇలాంటివి చేయకూడదు, అందులో దేవుడి విషయంలో ఇలాంటివి అస్సలే చేయకూడదు. ఏంటండి ఏంటిది మళ్ళీ? ముందే అనుకున్న వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ గప్చిప్ బీఆర్ నాయుడు ద్వారా డిప్యూటీ సీఎంకు బాబు బ్రేకులు. అంటే బీఆర్ నాయుడు చెప్పిందే వింటారా? ప్రభుత్వంలో బీఆర్ నాయుడు పార్టా? కాదు కదా. ఎందుకు బీఆర్ నాయుడు మీద మీకు అంత ప్రేమ? ఎందుకంటే మీకు ప్రోగా ఒక అబద్ధాన్ని, అంటే ఎన్నికల టైంలో ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజలు అంటే అది అవాస్తవం అని తెలిసినా కూడా వాళ్ళు నమ్మే అంతగా కృషి చేసిన ఛానల్ ఏదైనా ఉంది అంటే కనుక బీఆర్ నాయుడుకు సంబంధించిందే. దాని ద్వారా మీకు వాళ్ళు చేసిన మేలు కోసం మీరు ఆ పదవి ఇచ్చారన్నది కూడా బహిరంగ రహస్యమే. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం మీరు పార్షియాలిటీ చూపించకూడదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ సీఎంని సైలెంట్గా ఉండమని చెప్పడం ఏంటండి? కొంచెమైనా ఇది ఉండాలి. ఇది సో మీరు ఎవరైతే మీ మాట వినట్లేదో, అధికారం చేతుల్లో ఉంది కదా అనేసి వాళ్ళని సస్పెండ్ చేయడమో లేదా బదిలీ చేయడమో, ఇచ్చి ఇంత చండాలమైన మీరు రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటేనే సిగ్గుగా అనిపిస్తోంది. ఇంకొక మెయిన్ హెడ్లైన్ అండి, పవన్ వర్సెస్ టీడీపీ చైర్మన్. తిరుపతి తొక్కిసలాటపై పవన్కు టీటీడీ చైర్మన్ కౌంటర్. టీటీడీ చైర్మన్ సహా అందరూ క్షమాపణ కోరాలన్న డిప్యూటీ సీఎం పవన్. ఎవరో చెబితే క్షమాపణ చెప్పాలా అన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. క్షమాపణ చెబితే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అంటూ ఎద్దేవా. ఆ తర్వాత మాట మార్చి పవన్ను ఉద్దేశించి మాట్లాడలేదని బుకాయింపు. కొంతమంది అధికారుల అత్యుత్సాహం వల్లే ఇదంతా జరిగిందని వ్యాఖ్య. అయితే బీఆర్ నాయుడు గారే స్వయంగా ఒప్పుకున్నారు, పోలీసుల వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట ఘటనలో ఇంతమంది చనిపోవడం జరిగిందనేసి. నెక్స్ట్ మరుసటి రోజు, చనిపోయిన మరుసటి రోజే ఆయన చెప్పారు. మనం న్యూస్ పేపర్లో కూడా చదువుకున్నాము. సో ఏమంటే ఒకవైపు ఇంట్లో ఒక వ్యక్తిని పోగొట్టుకొని శోకసంద్రంలో మునిగిపోయి ఆ బాధలో వాళ్ళు కూరుకుపోయి ఉంటే కనుక మీరు ఒక్క క్షమాపణ చెప్తే ఏమవుతుందండి? అది మీ బాధ్యత. చెప్పాలంటే కనుక మీరు ప్రభుత్వంతో ప్రజలతో చెప్పించుకోకుండా మీరందుకు మీరే నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నా, ఎందుకంటే నేను టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ఇలాంటి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తొక్కిసలాట జరిగింది, ఇంతమంది ప్రాణాలు పోయాయి, ఇంతమంది హాస్పిటల్ పాలయ్యారు, సో నాదే బాధ్యత అని చెప్పి మీరు తప్పుకొని ఉంటే మీ మీద గౌరవం పెరుగుండేది. అది చెయ్యకపోగా క్షమాపణలు చెప్పమని చెప్తే ఎద్దవా చేస్తారా మీరు? ఎలా కనిపిస్తున్నారండి? నేను ఇలా అంటున్నానని మీరేమనుకోకండి. ఒకవేళ మీ వాళ్ళల్లో ఎవరికైనా ఇలా జరిగితే, ఎవరికి ఇలా జరగకూడదు కానీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఎవరికైనా ఇలా జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా? బీఆర్ఎస్ నాయుడు గారు చెప్పండి, ఇలాగే మాట్లాడతారా? అంటే మీకు ఒక న్యాయము, భక్తులకు ఒక న్యాయమా? మళ్ళీ మాటలు మార్చి నేను పవన్ కళ్యాణ్ అనలేదు, డిప్యూటీ సీఎం అనలేదనేసి బుకాయిస్తున్నారు. ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారా? మీలాంటి వాళ్ళని ప్రజలు వదిలేసిన ఆ భగవంతుడు ఎప్పటికీ వదలరండి. మీకు తగిన శిక్ష వేస్తారు, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజల ప్రాణాలంటే మీకు అంత ఆషామాషిగా ఉందా? ఏదైనా తన వరకు వస్తేనే తెలుస్తుంది అంటారు కదా, ఆ చందంగా ఉంది మీది. మనం ప్రధాన శీర్షికలు చూస్తే ఇంకొకటి ఇచ్చారండి న్యూస్. ఎప్పుడో వాడిన కరెంటుకు ఇప్పుడు ఛార్జీలా? పెంచిన ఛార్జీలు ప్రజలు కాదు ప్రభుత్వమే భరించాలి. ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు పారిశ్రామికవేత్తలు. నిజమే కదండి, ఎప్పుడో వాడిన కరెంటు బిల్లులకి ఇప్పుడు ఛార్జీలు వేయడం ఏంటి? పెంచిన ఛార్జీలు ఎందుకు ప్రజలు భరించాలి? ప్రభుత్వమే భరించాలి. ఎందుకంటే మీరు ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకోకుండా ఎందుకున్నారు? మీరు క్లియర్ చేసుకోకుండా ఉన్నారు కాబట్టే కదా ఎప్పుడో పెంచేసి, ఎప్పుడో చేసేసి, ఎప్పుడో ఇది మీరే ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారు. సరే ప్రజలు చెప్పారు కదా ప్రభుత్వమే భరించాలనేసి, మరి ఏం చేస్తారో చూద్దాం. భరిస్తారా భరించరా? జాతీయ వార్త చూసుకుంటే కనుక ఇక్కడ ఒక హెడ్లైన్ ఇచ్చారండి. నేను దేవుణ్ణి కాదు అని చెప్పేసి మోడీ అంటున్నారు. నేను సామాన్యుడిని కనుక నేను తప్పులు చేశా, వాటి వెనుక ఎప్పుడు చెడు ఉద్దేశం లేదు. తొలి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే నేను కూడా ఒక మనిషిని, నేనేం దేవుణ్ణి కాదు, నేను కొన్ని తప్పులు చేసుంటా, కాకపోతే ఆ తప్పులు చెడు ఉద్దేశంతో చేసినవి కాదు అని చెప్పేసి మోడీ గారు అంటున్నారు. ఇక మరో న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక సో నిన్న వైకుంఠ ఏకాదశి అండి, అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. తిరుమలలో తెల్లవారుజామున ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు, ఘనంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం. ఇక్కడ ఫోటోలు కూడా ఇచ్చారండి. స్వర్ణరథంపై మలయప్ప స్వామికి హారతి ఇస్తున్న అర్చకులు. ఇక్కడ శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగుతూ గోవిందనామ స్మరణ చేస్తున్న భక్తులు.
ఇక మిగతా న్యూస్ చూస్తే కనుక నిర్మాణ రంగాన్ని నిలబెడతాం, రియల్ ఎస్టేట్ బాగుంటేనే సంపద సృష్టి, బ్రాండ్ ఏపీతో ముందడుగు, గుంటూరు నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మాటలు చెప్పారు. ఓకే, రియల్ ఎస్టేట్ బాగుంటేనే సంపద సృష్టి జరుగుతుంది అని చెప్తున్నారు. సరే, మీ ప్రయత్నం, ఎందుకంటే మీరు చెప్పారు ఏంటి, మా ఈ 5 ఏళ్లలో మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, ఎన్నో లక్షల పెట్టుబడులు తెస్తాము అని చెప్పేసి. బట్ ఇప్పటికీ దాదాపు 8 నెలలుగా వస్తుంది. చూసుకుంటే కనుక మీరు ఇచ్చిన హామీలు కానివ్వండి, మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు కానివ్వండి, అదేంటి అన్నది సామాన్యుడు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మీరు ఎంతసేపు నిన్న కూడా చెప్పాం, అమరావతి చుట్టూనే ఉండకండి, అదేంటో బావిలో కప్పలాగా అక్కడక్కడే తిరక్కోకుండా ఒకసారి రాష్ట్రం అంతా చూడండి. అమరావతి రాజధానిగా సెట్ అవ్వదు అని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించిన నిపుణులను మీరే పిలిచారు, వచ్చారు. అక్కడ వర్షపు నీరు ఉంటే ఆ కట్టడాలు, మీరు ఏదైతే అప్పుడు పునాదిరాలు వేసి కట్టడాలు స్టార్ట్ చేశారో బోట్లలో వెళ్ళారు కదండి, మీరు అక్కడ ఎట్లా నిర్మిస్తారండి అమరావతిలో రాజధాని? సరే, రాజధాని విషయం పక్కన పెట్టండి. మీరు ఎందుకు అమరావతి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అన్నారు? ఓకే, మీరు అమరావతి చుట్టూనే ఉండకండి ఎంతసేపు. పెట్టుబడులు తీసుకురావాలి, అప్పుడే రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్కి చాలా కీలక సమయం ఇది. ఏంటంటే 10 ఏళ్ళు అయిపోయింది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న, అంటే తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సరైన రాజధాని లేదు, సరైన ఏమంటారు, ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతామన్నా కూడా మీరు పెట్టుబడుల పైన దృష్టి పెట్టకోకుండా, మీరవ్వచ్చు గత ప్రభుత్వం అవ్వచ్చు, సో మీరు ఇది చేశారనేసి గత ప్రభుత్వం వాళ్ళు మీ మీద కక్ష తీర్చుకోవడానికి కొన్ని చేయడము, లేకపోతే గత ప్రభుత్వం వాళ్ళు ఇది చేశారు కదా దీన్ని ఎందుకు మనం ఉంచాలి అని చెప్పేసి వాటిని ఆపేసేయడం, ఇలాంటివి మానుకొని చక్కగా ఏదైతే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నారో, మీరు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. మరి మీరు అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. నాకు తెలిసి 5 ఏళ్ళు పోస్ట్పోన్ చేస్తారేమో అనిపిస్తోంది. అంటే ఇది నా మాట కాదండి, ప్రజల మాట. ఒక్కసారి మీరు బ్రాండ్ ఏపీతో ముందడుగు వేద్దాం అంటున్నారు, చాలా మంచి పరిణామం చంద్రబాబు నాయుడు గారు. మీరు అనుకున్నట్టే ఇది జరగాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాకపోతే ఒక్క పెట్టుబడుల మీదే కాకోకుండా ప్రజల సంక్షేమం పైన, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలపైన కూడా పెట్టండి. ఎందుకంటే సంపద సృష్టి ఉంటేనే అంత బాగుంటుంది అనుకోవడం కూడా ఒక భ్రమనే చెప్పొచ్చు. సంపద సృష్టి ఉండాలి, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ లాంటివండి మనిషికి. కాబట్టి 2 ఉండాలి. ఒకదాన్ని విస్మరించి ఇంకొకదానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడము ఎప్పుడు చెయ్యకూడదు. 2 ఈక్వల్గా ఉంటేనే అప్పుడు సుభిక్షంగా రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు లెక్క. అది మీకు కూడా తెలుసు. సో గత ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కావండి, మెడికల్ కాలేజీలు కావండి, ఇవన్నీ చాలా, అంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా జరిగాయి. మీరు వాటిని నిర్వీర్యం చేయకుండా ఏదైతే విద్యారంగంలో, ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లాలనేసి సజెషన్ అండి. మరో ఇంట్రెస్టింగ్ ఐటమ్ అండి, ఈనాడులో 6 నెలల హనీమూన్ అయిపోయింది, అందరూ ఒళ్ళు వంచి పని చేయాల్సిందే. కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నా. పిఠాపురం నుంచే కొత్త ప్రయాణం, రాష్ట్రమంతటా పర్యటిస్తా. పల్లె పండుగ, గోకులాల ప్రారంభ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైకాపా ప్రభుత్వం డైరీలను చంపేసిందని ధ్వజం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలనొచ్చు, మాటలనొచ్చు 6 నెలల హనీమూన్ అయిపోయిందంట. వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే 6 నెలల్లో మేమేం చేయలేదు, హనీమూన్ లాగా అంటే తిరిగాము, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేశారు అన్న మీనింగ్ వస్తుంది. ఆయనే ఒప్పుకుంటున్నారు, అంటే 6 నెలల్లో ఏం జరగలేదని. శభాష్ పవన్ కళ్యాణ్ గారు, చేసిన తప్పుల్ని ఒప్పుకుంటారు మీరు. అందుకే అండి మీరంటే ప్రజలకు చాలా అభిమానం. పిఠాపురం నుంచి కొత్త ప్రయాణం, రాష్ట్రం అంతా పర్యటిస్తారంట. మరి పర్యటించి ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే పాపం పవన్ కళ్యాణ్ గారికి చెయ్యాలని ఉంటుందండి ఏదోటి. యాక్చువల్గా చెప్పాలంటే ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించింది ఎవరు, ఆపద సమయంలో ఆదుకున్నది ఎవరంటే పవన్ కళ్యాణాన్ని అందరికీ తెలుసు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి తెలుసు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా తెలుసు, దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ అలాంటిది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అనే ఒక పదవి అయితే ఇచ్చారే కానీ, ఒక మంత్రి పదవి అయితే ఇచ్చారే కానీ ఆయనవి
అంటే ఇది తప్పు, ఎక్కడైనా తప్పు జరిగితే ఇది తప్పు అని మాట్లాడుతూ ఉంటే కనుక స్టార్టింగ్లో అంతా బాగానే ఉన్నారు. తర్వాత స్లోగా తనని నెట్టేయాలి, తనకి హైప్ వస్తుంది అని చెప్పేసి మొన్న ప్రధాని విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్తోనే ఎక్కువసేపు మాట్లాడారంట. చంద్రబాబు నాయుడు ఒకలాగా అంటే దీనంగా చూస్తున్నారంట. అంటే నాతో మాట్లాడలేదే, పవన్ కళ్యాణ్తోనే మాట్లాడుతున్నారు, ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని. మరి చేసే పనులు బట్టి ఉంటుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మహిళలు మిస్సింగ్ అన్నారు, అవన్నీ ఏం పట్టించుకోవాలా. అంటే అవి అబద్ధ ప్రచారాలనే అందరికీ తెలుసు. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి అలా మారిపోతారేమో మనుషులు. తను ఎంతసేపు నేను అది ఇది అని చెప్తారు, ఏదో చెయ్యాలనుకుంటారు, కానీ చేయలేకపోతున్నారు. లోపం ఎక్కడుందో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ విజన్ ఒక్కొక్కసారి బాగుంటుంది, అంటే చెయ్యాలి మీరు అనుకున్నది, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? సో మీరు మాటలు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఆచరణలో పెడితే కనుక ఇంకా బాగుంటుంది. ఎనీవే, మీరే చెప్పారు హనీమూన్ అయిపోయింది, అందరూ ఒళ్ళొంచి పని చేయండి అని చెప్పేసి. మరి మీ మాట వింటారా, చంద్రబాబు నాయుడు మాట వింటారా అన్నది చూడాలి. కూటమి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు చేసిన ఆసక్తికర విషయము, ఒక నవ్వు వస్తుంది ఏమనుకోకండి. 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. 15 ఏళ్ళలో ఏదైనా ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏదైనా మనం చేసే పనుల్ని బట్టే కదా ప్రజలు మనల్ని ఎన్నుకోవాలా లేదా అనేది. మీరే 6 నెలల హనీమూన్ అని చెప్పేసి మరి 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉండాలి అనుకోవడము ఏమైనా పొందన ఉందా రెండింటికి? ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? ఇట్లాంటి కన్ఫ్యూషన్సే లేకోకుండా క్లారిటీగా మీరు ఏదైతే అనుకున్నారో ఆ క్లారిటీతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకొక న్యూస్ ఐటమ్ అండి. అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్, గంటలోపే నగరాన్ని దాటి వెళ్లే అవకాశం. సో సంక్రాంతికి విజయవాడ మీదుగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త ఇది. హైదరాబాద్ నుంచి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి సమయం ఆదా కానుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలను శుక్రవారం నుంచి విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇప్పటిదాకా వాహనాలు విజయవాడ నగరం గుండా వెళ్తున్నందున ట్రాఫిక్ రద్దీ వేళల్లో ఒక్కొక్కసారి 2-3 గంటల సమయం పడుతోంది. ఇకపై ఈ కష్టాలు తీరనున్నాయి. నిజంగా ఇది చాలా మంచి వార్త అండి. ఎందుకంటే ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలి అంటే కనుక ముఖ్యంగా ఇట్లా పండుగ సీజన్లలో కానీ లేదా ఎలక్షన్స్ టైంలో కానీ ఏవైనా తీర్థయాత్రలకి కానీ ఏవైనా జరిగినప్పుడు వెళ్ళాలి అంటే కనుక ట్రాఫిక్లోనే సగం టైం అంతా వృధా అయిపోతుంది, సమయానికి చేరుకోలేని పరిస్థితి. సో ఇప్పుడు ఏంటంటే ఈ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడం వల్ల ప్రజల సమయం అంటే ఎవరైతే పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడం వల్ల ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉంటారో వారికి సమయం చాలా ఆదా అవుతుంది. ఇది చాలా మంచి విషయం అండి. ఇదిగో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు, విజయవాడ బైపాస్ రహదారిని చూడడానికి చాలా చక్కగా ఉందండి. సో మరో న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక దిశ న్యూస్ పేపర్ చూస్తున్నామండి. దిశ న్యూస్ పేపర్లో మొదటి బ్యానర్ ఐటమ్గా తొక్కిసలాట బాధితులకు వైకుంఠ ద్వార దర్శనం, 52 మందికి ప్రత్యేక దర్శనం చేయించిన టీటీడీ, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన భక్తులు. ఇక ఇంకొక ఐటమ్, స్కిల్ సెన్సెస్కు ఇన్ఫోసిస్ సహకారం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేష్ సమక్షంలో ఇన్ఫోసిస్తో ఏపీఎస్ ఎస్డిసి ఎంఓయు, ఇన్ఫోసిస్ చొరవ అభినందనీయమన్న ఐటీ మంత్రి. ఓకే, ఇది మంచి పరిణామం అండి. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మనం ఏదైతే ఇందాక అనుకున్నామో ప్రధాని నరేంద్ర మోడీ తొలి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన దాంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను కూడా మనిషిని దేవుణ్ణి కాదు అనేసి. అది ఆ న్యూస్ని ఇక్కడ కూడా బ్యానర్ ఐటంలో ఇచ్చారు. తర్వాత టీటీడీ బోర్డు క్షమాపణలు చెప్పాల్సిందే, బాధ్యత తీసుకొని నేను క్షమాపణలు చెప్పాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. వారికి ఎందుకు అంత నామోషి, తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఈ న్యూస్ కూడా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము. సో బీఆర్ఎస్ నాయుడు గారు క్షమాపణలు ఎవరో చెప్తే నేను క్షమాపణలు చెప్పాలా, ఆయన క్షమాపణలు చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని ఎద్దేవా చేసిన విషయం చూసాము. ఆయనకి ఏమాత్రం కనీసం మానవత్వం లేదన్నది తెలిసింది. కాకపోతే మీరు అక్కడ గమనిస్తున్నారండి, ఆ న్యూస్ ఈనాడులో రాలేదు, సాక్షిలో వచ్చింది, దిశలో వచ్చింది. మరి ఈనాడులో ఎందుకు వెళ్ళేదండి? ఇప్పుడు న్యూస్ అన్న తర్వాత జరిగినట్టు ప్రజలకు తెలియజేయాలి కదా. నిన్న కూడా ఇదే చెప్పుకున్నాం, వివక్ష పాటించొద్దు. ముఖ్యంగా ప్రజలకి ఏదైనా తెలియాలి అంటే అది మీడియా ద్వారానే తెలుస్తుంది. కాబట్టి ఏదైనా సరే పారదర్శకంగా ఉన్నది ఉన్నట్లు పక్షపాత ధోరణి వ్యవహరించకుండా
జరిగిందో అది వెయ్యండి, మేము వాళ్ళకి సపోర్టు మేము వీళ్ళకి సపోర్టు అని చెప్పేసి ప్రతి పార్టీలు పేపర్లు ఇవన్నీ పెట్టేసుకొని ఇది కాదు, ఉండదు ఉన్నట్టు చెప్పండి. అందులో ఈనాడు పేపరు అంటే కనుక ప్రజలకి చాలా నమ్మకం ఉంది. మీ నమ్మకం చాలా వరకు తగ్గింది, ఎందుకంటే మీరు చేస్తున్న ఇట్లాంటి పనుల వల్ల ఆ ఉన్న ఆకాశ నమ్మకాన్ని కూడా ఇది చేసుకోకండి. సో ఇక్కడ ప్రధాన బ్యానర్ ఐటమ్గా రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పేసి బాబు మాట్లాడుతున్నారు. నిర్మాణ రంగాన్ని నిలబెడతాము, అందుకనే ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం, రియల్ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి అని. ఈ న్యూస్ ఐటమ్ గురించి కూడా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము ఈనాడు పేపర్లో. సో మరో ప్రధాన బ్యానర్ ఐటమ్, వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీలు చేస్తారంట, మంజూరైన పోస్టులు ఖాళీలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష. కథ నడిస్తే చాలనే వైఖరిని వైద్య సిబ్బంది మార్చుకోవాలి, కొత్త ఆలోచనలతో పనితీరును మెరుగుపరుచుకోవాలి, ప్రతి పథకం అమలుపై నెలవారీ నివేదికలు కోరిన మంత్రి. ఓకే, చాలా మంచి విషయం అండి. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్నారంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని జాబ్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా సరే విద్య వైద్య ఆరోగ్యం కనీస మనకి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో కనీస అవసరాలు అవి ముఖ్యం, ముందుగా వాటి మీద ఫోకస్ చేయాలి. అందులో భాగంగానే ఈయన సత్యకుమార్ గారు మాట్లాడడం జరిగింది. మంత్రి ప్రతి పథకం అమలుపై నెలవారీ నివేదిక అందించాలని కోరారు. సరే, దాన్ని బట్టి తెలుస్తుందన్నమాట ఏంటి ఎవరు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నది. సో ఇది అభినందించదగ్గ విషయమే అన్నమాట. ఇంకొక ఐటెం ఇచ్చారండి, విచ్ఛిన్నం దిశగా ఇండియా కూటమి, మిత్రులను చేజార్చుకుంటున్న కాంగ్రెస్. ఇది జాతీయ వార్త అండి. ఢిల్లీలో వేర్వేరుగా ఆప్ కాంగ్రెస్ పోటీ, బీహార్లో పొత్తు ఉండదంటున్న ఆర్జేడీ, కూటమి సరైన దిశలో వెళ్ళడం లేదంటున్న నేషనల్ కాన్ఫరెన్స్. సో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి నెక్స్ట్ మంత్లో, దానికి సంబంధించి విచ్ఛిన్నం దిశగా ఇండియా కూటమి వెళ్తోందని చెప్పేసి బ్యానర్ ఐటెం కింద ఇచ్చారు. సో ఇంకొక న్యూస్, తొక్కిసలాట మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారము, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, మృతుల పిల్లలకు టీటీడీ విద్యా సంస్థల్లో ఉచిత విద్య, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఓకే, ఎట్టకేలకు అంటే 25 లక్షల పరిహారం అనేది ముందే చెప్పారు. అలాగే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి కూడా కాంట్రాక్ట్ కాదు అవుట్సోర్సింగ్ బేసిస్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ఆ పాయింట్ అయితే ఈయన ఇక్కడ చెప్పలేదు, మిస్ అయ్యారో ఏంటో మనకు తెలియదు. ఎనీవే, ఇదే అండి ఇవాళ ప్రధాన న్యూస్ పేపర్స్లో వచ్చిన వార్తలు. ఇది ఇవాళ ఏపీ న్యూస్ పేపర్స్లో వచ్చిన ముఖ్యాంశాలు. మరో రేపటి ఏపీ న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.